ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం ఆటోక్యాడ్ తాలూకా ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆటోక్యాడ్ ఇంటర్ఫేస్లో ఏంటంటే మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనకి ఆటోక్యాడ్ తాలూకా ఫైల్ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ అనే ఆప్షన్తో మనం ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని ఏమైనా మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. సో అట్లా కాకుండా మనం ఇక్కడ ఒక కొత్త న్యూ ఫైల్ని మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం న్యూ ఫైల్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఒక న్యూ డాక్యుమెంట్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇంకా హెల్ప్ కానీ ఏవైనా అదర్ సర్వీసెస్ కావాలనుకుంటే ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ ప్యానెల్ అని చెప్తారు ఇక్కడ ఫస్ట్ పార్ట్. ఇక రెండో పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే రెండో పార్ట్లో రీసెంట్గా ఫైల్స్ ఏవైనా మనం ఓపెన్ చేసినట్లయితే వాటిని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏమైనా హెల్ప్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఆటోడెస్క్ కావాలనుకుంటే సో ఇక్కడ మనం ఇది యూజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూ డాక్యుమెంట్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ న్యూలో ఏకాడ్ అనేది మనం క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నాకు ఈ రకంగా మనకి ఆటోక్యాడ్ అనేది మనకి కనబడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్గా మనం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఆటోక్యాడ్ అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అని ఉంటుంది. ఇందులో మనకి న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, అలాగే పబ్లిషింగ్, తర్వాత మనకి ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ తాలూకా ఫైల్ హ్యాండిలింగ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. డిస్ప్లే అంటే మనకి ఎపీరెన్స్ అనేది మనకి ఇక్కడ ఎట్లాగా కనిపించాలి అనేది ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అని మనం తీసుకుంటే మనకి ఇక్కడ కావాలనుకుంటే మనం ఏ టైప్ ఆఫ్ ద కలర్లో మనం ఇంటర్ఫేస్ని కావాలనుకుంటున్నామో ఇక్కడ మనం కలర్స్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత మనం ఫైల్ తాలూకా లొకేషన్ని మనం ఎక్కడ సేవ్ చేయాలి, అలాగే ఏ యొక్క వర్షన్లో మనం సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పాయింట్ టు పాయింట్ ఉంటాయి అన్నమాట. సో అట్లాగే మనకి ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి పీడిఎఫ్లో కావాలా లేదు అదర్ ఫార్మేట్లో కావాలా అనేది ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ సిస్టమ్కి సంబంధించినవి, అలాగే యూజర్ ప్రిఫరెన్స్ కోసం, అలాగే డ్రాఫ్టింగ్ అంటే హెయిర్ పాయింట్ ఎంత సైజులో ఉండాలి అని మనకి ఇక్కడ మీడియంలో, మ్యాక్సిమంలో, ఇక్కడ అట్లాగే 3D మోడలింగ్ టాపిక్స్, అలాగే మనం రీసెట్ ఏమైనా మనం చేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రీసెట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే సెట్టింగ్ చేసామో అది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్కి వచ్చేస్తే మనకి దీన్ని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారు. అంటే మనకి ఇందులో ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్, సో అవే ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. అయితే ఇందులో ఏంటంటే మనకి ఏ ఆప్షన్ కావాలి ఏ ఆప్షన్ వద్దు అని మనం సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఆప్షన్స్ కూడా మనకి కనిపించవు అన్నమాట. అంటే జనరల్గా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఆ రకమైన అపీరెన్స్ ఇక్కడ మనకు వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే మనం టైటిల్ బార్ అని అంటారు. మనం ఏ అప్లికేషన్ వాడుతున్నామో ఏ వెర్షన్ వాడుతున్నామో అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి హెల్ప్ టాపిక్స్లో అనేవి ఇక్కడ మనకి కనబడతాయి. సో ఈ పార్ట్ అంతటిని మనం ఏమంటారంటే
రిబ్బన్ ట్యాబ్ అని అంటారు. సో దీన్ని మనం ISO A3 షీట్ అని అంటారు. దీన్ని WCS అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. అంటే మనం బై డిఫాల్ట్గా మనం టాప్ వ్యూలోనే మన యొక్క డ్రాఫ్టింగ్ అనేది మనం చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ తాలూకా ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. సో ఈ బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కమాండ్ ఎడిటర్, అలాగే ఇక్కడ మనకి స్టేటస్ లైన్లో ఏంటంటే మనకి ఏంటి కావాలి అంటే వాట్ వీ రిక్వైర్డ్ ఆఫ్ ద డిజైన్స్ అనేవి ఇక్కడ మనం ఎనేబుల్ అండ్ డిజేబుల్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే మనకి ఫస్ట్ ఓన్లీ ఇంటర్ఫేస్ మాత్రమే, కానీ మరి దీంట్లో నేను సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మరి చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇదంతా కూడా రిబ్బన్ కదా, ఇందులో ఏదో ఒక టాపిక్ని నేను హైడ్ చేద్దాం అనుకున్నాను. సో ఏదో ఒక టాపిక్ని మనం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, షో ట్యాబ్స్ అండ్ షో ప్యానెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యానెల్స్లోకి వెళ్ళి యానిటేషన్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, ఆ యానిటేషన్ ప్యానెల్ అనేది హైడ్ అయిపోతుంది. సో మళ్ళీ మనకి అది కావాలనుకుంటే ఎగైన్ మనకి ఇక్కడ ఇలాగా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి రిబ్బన్ ట్యాబ్లో నాకు కొత్త ట్యాబ్ అనేది కావాలనుకున్నాను. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ట్యాబ్స్ అని ఇక్కడ 3D టూల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు 3D టూల్స్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ నాకు షో ట్యాబ్స్లోకి వెళ్ళి విజువలైజేషన్ అని ఇచ్చాను అనుకోండి, సో నాకు ఇక్కడ విజువలైజేషన్ ట్యాబ్ కూడా నాకు వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఆటోక్యాడ్లో మనకి ఏది కావాలి ఏది మనకి వద్దనుకుంటున్నాము అనేది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇక్కడ నేను కీబోర్డ్లో Ctrl+0 ప్రెస్ చేస్తే నాకు స్క్రీన్ మొత్తం హైడ్ అయిపోతుంది, అంటే రిబ్బన్స్ అంతా కూడా నాకు ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను Ctrl+0 చేశాను అనుకోండి, మళ్ళీ అగైన్ నాకు తిరిగి అపియరెన్స్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ కమాండ్ ఎడిటర్లో కీబోర్డ్లో Ctrl+9 కొడితే సో ఇక్కడ ఎస్ అని చెప్తే ఏమవుతుందంటే కమాండ్ ఎడిటర్ కూడా నాకు పోతుందన్నమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం అగైన్ Ctrl+9 కొడితే తిరిగి నాకు రీఅపియరెన్స్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇదే కాకుండా ఇక్కడ మనం కమాండ్ ఎడిటర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిబ్బన్ అనే కమాండ్ ఇచ్చేసి క్లోజ్ అని చెప్పాను అనుకోండి, నాకు ఇక్కడ రిబ్బన్ ఎడిటర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం రిబ్బన్ అనేది మనం ఎనేబుల్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ ఇచ్చేస్తే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు రిబ్బన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మనకి ప్యానెల్స్ అనేవి కనిపించకపోవచ్చు, ఒకవేళ మళ్ళీ మనం కమాండ్ ఇచ్చిన రీకలెక్ట్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మెను అనే ఒక కమాండ్ మనం టైప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్లో AutoCAD అని ఉంటుంది, దాన్ని మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే తిరిగి మనకి ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి రీకలెక్షన్ మనకి వచ్చేస్తారు. ఓకే, సో దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఏంటంటే మనకి ఎలాగ కావాలి అనుకుంటే ఆ సైజులో ఇక్కడ నేను రెడ్యూస్ చేయడం కానీ మినిమైజ్ చేయడం కానీ నాకు ఇక్కడ జరుగుతుంది. రైట్, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వర్క్ స్పేస్ గురించి మనం
డిస్కషన్ చేసుకోవాలి నెక్స్ట్ టాపిక్లో. ఓకే, సో వర్క్ స్పేస్ అంటే ఏంటి? మనం వర్క్ చేయాలనుకున్న వర్క్ ఏరియా అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆటోకాడ్ అప్లికేషన్లో సెట్టింగ్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఐకాన్ అనేది మనకి కనబడుతుంది ఇలా. దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్, 3D బేసిక్స్, అట్లాగే మనకి ఇక్కడ 3D మోడలింగ్ అని చెప్పి ఒక టాపిక్ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఇది కాకుండా మనకి ఇక్కడ యాక్చువల్గా 2D అండ్ 3D రెండు కలిపి నేను ఒక ఆటోకాడ్ క్లాసిక్ అనే వర్క్ స్పేస్ని క్రియేట్ చేయాలి అనుకున్నాను, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Ctrl+0 చేసేస్తాను. ఓకే, సో Ctrl+0 చేసేస్తే ఏమవుతుందంటే నాకు ఇదంతా కూడా ఇక్కడ పోతుంది. అయితే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నాకు వర్క్ స్పేస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను వర్క్ స్పేస్ అనేది నేను ఎనేబుల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బటన్లో ఇక్కడ చూడండి షో మెనూ బార్ అనేది నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాను. అయితే ఈ యొక్క మెనూ బార్లో ఏంటంటే టూల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి టూల్ బార్స్ అని చెప్పేసి ఆటోకాడ్లో ఉన్న ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటుంది. సో నాకు ఫస్ట్ ఏంటి కావాలి, ఇక్కడ డ్రా బార్ కావాలంటే ఇక్కడ డ్రా మెనూ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసామనుకోండి ఆటోకాడ్లోకి వెళ్ళి నెక్స్ట్ నాకు ఏంటి కావాలి, ఇక్కడ మోడిఫైర్ అనేది నాకు కావాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మోడిఫై అనేది ఆన్ చేసుకుంటే ఇక్కడ నాకు మోడిఫై ప్యానెల్ వచ్చేస్తుంది. సో అక్కడే మనకి ఆటోకాడ్లో రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటి కావాలి, ఇక్కడ లేయర్స్ అనేది మనకి కావాలి. సో లేయర్ అనేది లేయర్ ప్యానెల్లో నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఆటోకాడ్లో ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏంటి కావాలంటే నెక్స్ట్ వన్ లేయర్ 2 కూడా నేను తీసుకుంటే సో ఆ లేయర్ 2 ప్యానెల్ అనేది కూడా ఇక్కడ నాకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు ట్యాబ్లో, అంటే మనకి ఎక్కడ కావాలంటే ఆ ట్యాబ్లో. దాని తర్వాత మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఆటోకాడ్లోకి వెళ్ళి ఫర్ సపోజ్ నాకు నెక్స్ట్ ఏంటి కావాలి, ఇక్కడ స్టైల్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ స్టైల్స్ అని మనం తీసుకుంటే ఇక్కడ స్టైల్స్ అనే ప్యానెల్ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ యాడ్ అవుతుంది, అంటే లైన్కి సంబంధించిన టాపిక్ అన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ తీసుకుంటే మనకి ఆటోకాడ్ క్లాసిక్లో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ కరెంట్ అని చెప్పేసి ఇందులో ఏం చేయాలంటే మనం ఒక నేమ్ని మనం స్పెసిఫై చేసుకోవాలి. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఆటోకాడ్ క్లాసిక్ అని చెప్పి నేను ఇక్కడ దీన్ని సేవ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే ఆటోకాడ్ క్లాసిక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు డ్రాఫ్టింగ్ యానిటేషన్కి వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ ఆటోకాడ్ క్లాసిక్ అనగానే ఆటోకాడ్ క్లాసిక్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వర్క్ స్పేస్ ఎందులోకి వెళ్ళాలి అనేది మనకి ఫస్ట్ తెలియాలి. అలాగే మనం మన యొక్క వర్క్ స్పేస్ని మనం ఎలాగ క్రియేట్ చేసుకోవాలో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో దీని అంతటిని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ వాడే ముందు అప్లికేషన్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, రైట్? థ్యాంక్ యూ.